హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా రియల్మీ ఈరోజు చైనాలో రియల్మీ 10 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఈ రియల్మీ 10 సిరీస్లో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మెయిన్ హైలైట్ అండ్ కిల్లర్ ఫోను రియల్మీ 10 Pro Plus. దీని ప్రైస్ ఎంత లేదన్నా 30,000 దాకా ఉంటుందని అనుకున్నాం. కానీ చైనాలో ఈరోజు పెట్టిన ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కిల్లర్ ప్రైజింగ్ అనిపిస్తుంది. సో జస్ట్ వీళ్ళు 8GB 128GB వేరియంటు 1699 యువాన్స్ మాత్రమే పెట్టారు. ఆ కరెన్సీని డైరెక్ట్గా మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 19,000 ఉంటుంది. 8GB ప్లస్ 128GB వేరియంటు 19,000 మాత్రమే. సో దీని ప్రకారం మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసే ఈ ఫోన్ ప్రైజు అరౌండ్ 25,000 ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఈ ప్రైస్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అనమాట. సో 25,000 మ్యాక్సిమం ఉంటుందేమో నేనైతే అనుకుంటున్నాను. చూడాలి, వెరీ సూన్ దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అసలు ఈ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇంత తక్కువ ప్రైజింగ్లో అక్కడ ఎలా లాంచ్ చేస్తారని నాకైతే ఆశ్చర్యంగానే ఉంది. సో దీంట్లో 6.7 ఇంచెస్ కర్వ్డ్ ఓఎల్ఈడి స్క్రీన్తో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది అండ్ 360Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది అండ్ 2160Hz ఏమో మీకు PWM డిమ్మింగ్ ఉంటుంది అనమాట. ఇది మాత్రం అసలు అల్టిమేట్ అనమాట. చాలా ప్రీమియం డిస్ప్లేని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది సూపర్ ప్రాసెసర్ అండ్ మీకు మిడ్ రేంజ్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అయితే అవుతుంది. ఇంకా దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇది HM6 సెన్సారు అండ్ రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. అవి రెండు జనరల్గా మనం చాలా రోజుల నుంచి ఇవే కెమెరా సెన్సార్స్ మనం చూస్తూనే ఉన్నాం. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిడిల్లో పంచోల్ కెమెరా ఇది అండ్ ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ రియల్మీ లేటెస్ట్ OS 4.0తో వస్తుంది. అండ్ ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ NFC సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. కానీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఈ ఫోన్కి ఉండదు. సో 8GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు 1699 యువాన్స్ పెట్టారు. ఇది నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 19,000 దాకా ఉంటుంది. సో మన ఇండియాలో మాత్రం 25,000 రూపాయల బడ్జెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని నేనైతే అనుకున్నాను. సో ఎక్కువ అయితే ఉండకపోవచ్చు. సో వెయిట్ చేద్దాం, దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వెరీ సూన్ మన ఇండియాలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.